కానీ ఈరోజు కొత్తగా ఈ కొత్త పథకాలు ఏవో తెస్తున్నాము, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకాలు కొత్తగా ఏదో తెస్తున్నట్టు, కొత్తగా ఏదో పథకాలని అమలు చేస్తున్నట్టు, మహిళల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈరోజు వాళ్ళు ఇస్తున్న హడావుడి హంగామా ఇంత అంతా కాదు. ఇదే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాకి 427 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి పడేది. ఎవరైతే కళ్యాణం చేసుకోవాలి, షాదీ తోఫా చేసుకోవాలి అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పథకాలు అందజేసేవారు. కానీ ఈరోజు ఆ పథకాలన్నిటిని పూర్తిగా తుంగలో తొక్కారు. ఈరోజు ఏ ఒక్క పథకము అమల్లో లేదు. అది కాకుండా మనము గతంలో కూడా చూసాం, 2014 నుంచి 19లోపు చంద్రబాబు నాయుడు గారు ఇదే మహిళలకి, డోక్రా మహిళలకి, డోక్రా సంఘాల మహిళలకి రుణమాఫీ అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ రుణమాఫీ జరగల. 5 ఏళ్ల కాలంలోన డోక్రా మహిళలు ఆయనకి ఏ రోజు గుర్తురాల. గతంలోనే ఇలాగే మోసం చేశారు. ఇప్పుడు కూడా సూపర్ 6 అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్న పథకాలకి ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోతుందని చెప్పిన వ్యక్తి, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మళ్ళీ అదే మాట పలికి సూపర్ 6 అని ఒక పేరు ఒకటి పెట్టుకొని రావటం జరిగింది. ఈరోజు డోక్రా మహిళలకి ఏ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 18,000 చొప్పున శ్రీనిధి కింద ఇస్తాను అని తెలియచేయటం జరిగింది. అది ఈరోజు ఒక ఇంట్లో 2 మహిళలు ఉంటే 36,000, 4 మహిళలు ఉంటే 72,000. కానీ ఇది ఇంతవరకు అమలు చేయలేదు, అమల్లోకి రాలేదు. అలాగే 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 చొప్పున మహిళలకు అందజేస్తామని చెప్పి అదే సూపర్ 6లో పెట్టడం జరిగింది. అది కూడా తుంగలో తొక్కారు. అది కూడా మహిళలకు వెన్నుపోట పొడిచారు. అలాగే ఇప్పుడు డోక్రా మహిళలు పొదుపు సంఘాల్లో దాచుకుంటున్న డబ్బులు ఏ రకంగా మోసం చేస్తున్నారు అన్నది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గమనించాలి. ఈరోజు ఆర్బీఐ బ్యాంకుకి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఈరోజు వీళ్ళు కొత్తగా పెడుతున్న ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వీటికి 4% వడ్డీ కింద బ్యాంకుల నుంచి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. బ్యాంకుల నుంచి 4% వడ్డీకి ఈ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మికి మహిళలకు అందజేస్తారంట 4% వడ్డీకి. కానీ వీళ్ళు బ్యాంకు నుంచి ఎంత వడ్డీకి తెస్తున్నారయ్యా అని అంటే 7% వడ్డీకి తెస్తున్నారు. అంటే 7% వడ్డీకి వీళ్ళు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి, అది ఎవరు డబ్బులయ్యా అంటే డోక్రా మహిళలు పొదుపు సంఘాల ద్వారా 12 ఏళ్ల నుంచి పొదుపు చేసుకుంటున్న డబ్బులు, పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న, పొదుపు చేసుకుంటున్న డబ్బుల్ని వీళ్ళు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి 1000 కోట్లు, సంవత్సరానికి 500 కోట్లు చొప్పున ఈ 2 పథకాలకి 1000 కోట్లు వీళ్ళు బ్యాంక్ నుంచి 7% వడ్డీకి తీసుకొని విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద అది 4% వడ్డీకి మళ్ళీ ప్రజలకే అందజేస్తారంట. అంటే
వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర 4% డబ్బులు అంటే ఉచితంగా అందించవలసిన విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాల్ని వడ్డీకి ఇవ్వడమే కాకుండా పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బుల్ని 7% వడ్డీకి బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ప్రజలకి 4% వడ్డీకి ఇస్తే అక్కడ తక్కువ వడ్డీకి ఎక్కువ వడ్డీకి తెచ్చి తక్కువ వడ్డీకి ప్రజలకి ఇస్తే మరి ఆ పొదుపు సంఘాల మహిళలు దాచుకుంటున్న డబ్బులకి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు 7% మీరు తీసుకొని 4%కి ఇస్తే ఇది ఎక్కువ వడ్డీకి తీసుకొని తక్కువ వడ్డీకి ఇవ్వడం వలన ఆ సంస్థ నష్టపోతుంది కదా. ఆ శ్రీనిధి అన్న సంస్థ పూర్తిగా నష్టాల పాలైపోతుంది. మరి పొదుపు సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలు దాచుకుంటున్న డబ్బులు ఈ డబ్బులకి రేపు పొద్దున ఎవరు సమాధానం చెప్తారు? ఇదే షాదీ తోఫా వైఎస్ఆర్ కళ్యాణ లక్ష్మి వైఎస్ఆర్ షాదీ తోఫాకి 427 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన మహిళలకు అందజేసేవారు, ఫ్రీగా అందజేసేవారు. ఉచితంగా ఇవ్వటం మూలాన వాళ్ళు ఎంతో ఆర్థిక స్వలంబన అన్నది పొందేవారు. కానీ అయ్యే పథకాలకి పేరు మార్పిడిలు చేసి వడ్డీలకి డబ్బులు ఇచ్చి అది గవర్నమెంట్ నుంచి మీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇంకో సంస్థ ఇంకో మహిళలు దాచుకుంటున్న డబ్బుల్ని దోచేసుకొని ఇటు మళ్లించడం ఏంటి? అసలు ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా దాష్టికం ఏమైనా ఉంటుందా? ఇదేం పాలన? మహిళల్ని పూర్తిగా మోసం చేస్తున్నారు. గతంలోన మనకి డ్వాక్రా మహిళలు 5,000 కోట్లు డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్ గవర్నమెంట్లోన జగనన్న పాలనలోన 5,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరేది సున్నా వడ్డీ రూపాన. 2014 నుంచి 19లోన ఈయన ఎంత ఎగ్గొట్టారా మహిళలకేనంటే 25,571 కోట్ల రూపాయలు ఈయన రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదే జగనన్న వచ్చిన తర్వాత 4 ఏళ్లలోన మహిళలకు అందజేసింది మొత్తం లబ్ధిదారులు 3,86,82,882 మంది లబ్ధిదారులు మనకుంటే వాళ్ళకి 4,969 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది ఇదే సున్నా వడ్డీ పథకం ద్వారా. కానీ అదే ఎక్కడ ఎన్నో సంవత్సరం నుంచి అంటే 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోన మహిళలకి సున్నా వడ్డీ రూపాన అందిన లబ్ధి ఇది. అదే చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్ టైంలోన ఏదైతే ఏప్రిల్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ సున్నా వడ్డీలకి మళ్ళీ వాళ్ళకి పడాల్సింది 2024 సంవత్సరంలో పడాల్సినది వేయటానికి రెడీ అయితే ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆ డబ్బులు నిలిపివేశారు. ఎలక్షన్లు అయిన తర్వాత కానీ క్లియర్ చేయాలి కదా. మరి అత్యధిక మెజారిటీతో గెలిచేసినారు కదా. ఇప్పటికి 2వ ఏడే కూడా కంప్లీట్ అయిపోవస్తుంది. మరి 2024లోన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సున్నా వడ్డీ ఆ సంవత్సరం వేయాల్సిన డబ్బుల్ని పెడితే దాన్ని ఎలక్షన్ కోడ్ అని ఆపిన చంద్రబాబు నాయుడు మరి అది పూర్తి చేయాలి కదా. పూర్తి చేయలేదు. ఇంతవరకు ఏ ఒక్క డ్వాక్రా మహిళకి మళ్ళీ ఈ సున్నా వడ్డీ రూపంలోన ₹1 కూడా లబ్ధి చేకూరలేదు. ఎన్ని రకాలుగా మహిళల్ని ఈ రాష్ట్రంలోన అన్యాయం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా మహిళలకి
కళ్ళబుల్లి మాటలు, సూపర్ సిక్స్లని అయ్యని ఇయ్యని చెప్పి ఈరోజు ఉలుకు పలుకు లేకుండా ఇంకా తిరిగి మళ్ళీ వాళ్ళు దాచుకున్న పొదుపు సంఘాల్లో డబ్బులే వాడేయటానికి ఈరోజు పూనుకుంటున్నారు. ఎంత దాష్టికం ఏ రాష్ట్రంలోనూ మనం చూడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ భస్మాసుర హస్తంలాగా వాళ్ళ నెత్తి మీద వాళ్ళు చేయి వేసుకున్నట్టు ఈరోజు ఈ కూటమి నాయకులకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళే పోగొట్టుకున్నారు. వాళ్ళ పతనాన్ని వాళ్ళే తెచ్చుకున్న విధానంలో ఈరోజు ఉంది. ఎందుకంటే ఎన్ని కోట్ల మంది ఈరోజు 1,80,00,000 మంది ఈరోజు సున్నా వడ్డీదారులు ఉండడం జరుగుతుంది. మహిళలు మనకి ఎంతమంది మహిళలు దాచుకున్న 12 ఏళ్లుగా దాచుకున్న డబ్బులు ఈ రకంగా దోచేయడానికి వాళ్ళు పూనుకున్నారు అని అంటే ఈ రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతుంది, ఏ రకంగా మహిళలను మోసం చేస్తుంది అన్నది ముఖ్యంగా మహిళలు గమనించాల. ఇది ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ పోయింది, చేయూత పోయింది, సున్నా వడ్డీ పోయింది, కాపు నేస్తం పోయింది, ఈబీసీ నేస్తం పోయింది. ఇన్ని రకాలుగా మహిళలు మోసం చేస్తున్నారు. దయచేసి మహిళలందరూ గమనించాలా. ఈ కూటమి నాయకులు ఏ రకమైన దాష్టికానికి వీళ్ళు పూనుకుంటున్నారా అన్నది గమనించకపోతే రాబోయే రోజుల్లోన ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.